ధనుర్మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే ఈ కాలాన్ని విష్ణుమాసంగా కూడా పిలుస్తారు. ఈ మాసంలో బ్రాహ్మముహూర్తంలో చేసే పూజలు, జపాలు, వ్రతాలు సాధారణ రోజుల కంటే ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం లేచి స్నానం చేసి భగవంతుని ఆరాధించడం ద్వారా మనసుకు ప్రశాంతి, ఆధ్యాత్మిక శక్తి మరియు శుద్ధి లభిస్తుంది. ఈ మాసం క్రమశిక్షణ, నియమ, భక్తి పెంపొందించే అద్భుతమైన అవకాశం. ఈ మాసంలో ముఖ్యంగా శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడు, శ్రీనివాసుడిని భక్తితో పూజిస్తారు. సుప్రభాతం, విష్ణు సహస్రనామాలు, భగవద్గీత పఠనం మరియు ఆండాళ్ తిరుప్పావై పారాయణం ధనుర్మాసానికి ప్రత్యేక విశేషాలు. తులసి ఆకులతో చేసే పూజ, సాత్విక నైవేద్యం సమర్పించడం, దీపారాధన చేయడం ద్వారా భగవంతుని కృపలు పొందవచ్చు. ధనుర్మాసం మన జీవితాలకు కూడా అనేక రకాల మేలు చేస్తుంది. సాత్వికాహారం తీసుకోవడం, దానధర్మాలు చేయడం, నియమబద్ధమైన జీవనం మన ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ ఐక్యత మరియు సుఖశాంతులకు దోహదపడుతుంది. ఈ మాసంలో భక్తితో, నియమంతో జీవించడం వల్ల మనిషి క్రోధం, అసూయ, అహంకారం వంటి దుష్ట భావాల నుండి దూరంగా ఉంటుంది. మొత్తానికి ధనుర్మాసం కేవలం పూజ, వ్రతాల మాసం మాత్రమే కాదు, ఇది మన దైనందిన జీవితాన్ని, మనస్సును, మన శరీరాన్ని శుద్ధి చేసే సమయంగా ఉంటుంది. భక్తి, శుద్ధి, నియమం, సేవ ఇవన్నీ మనకు సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శక్తి మరియు భగవంతుని కృపను అందిస్తాయి. అందువలన ప్రతి ఒక్కరూ ధనుర్మాసాన్ని భక్తితో గడపడం ద్వారా తమ జీవితాన్ని మరింత సంపూర్ణం చేయవచ్చు.